తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీలో కీలక నియామకాలు చోటు చేసుకున్నాయి. భారీ మార్పులకు పార్టీ అగ్రనాయకత్వం శ్రీకారం చుట్టింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులుగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులుగా తనను నియమించినందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక విస్మరించడం చంద్రబాబుకు అలవాటే అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. గత ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో హామీలిచ్చి సీఎం అయ్యాక తొలి ఏడాది ఒక్క హామీని అమలు చేయలేదని, ఆ తర్వాత అరాకొరాగా అమలు చేసిన లబ్దిదారులు కోత పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, ఈ రోజు వాటిని అమలు చేయాలని అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. అనేకమైన హామీలు అనేది కూడా ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయింది. ఎందుకంటే నాలుగో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఎన్నికల ముందు కూడా అనేకమైన హామీలు ఇవ్వడం, ఆ హామీలు అనేది కూడా విస్మరించడం అనేది కూడా పరిపాటిగా మారిపోయింది. సూపర్ 6 అమలు చేస్తానని చెప్పేసి అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మొదటి సంవత్సరం అంటే 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం అంతా కూడా ఒక్క హామీని కూడా అమలుపరచలేదు. తర్వాత కొన్ని హామీలు అమలుపరిచిన అన్నీ కూడా కోతలతోనే అమలుపరిచినారు తప్ప పూర్తిగా కూడా అమలుపరిచిన ఘన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి కూడా. దాంట్లో భాగంగానే ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే వ్యవసాయదారులకు, రైతులకు కానీ, విద్యార్థులకు, తర్వాత యువకులకు అందరికి కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏది కానీ హామీలు అనేది కూడా అమలు పరచలేదు. ఏదైనా కానీ అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి కూడా ఎక్కడ కానీ వెనుకాడు లేకుండా ఉండే ప్రభుత్వం కూడా ఈరోజు కూడా. అంతెందుకు సోషల్ యాక్టివిటీస్ను కూడా సామాజిక దాంట్లో మాధ్యమాల్లో కూడా ఏదైనా కానీ పెడితే, ఈ ప్రభుత్వం మీద పెడితే చాలు వారిపైన కేసులు పెట్టడం, కేసుల్లో ఇరికించడం, అరెస్టు చేయడం, ఒక భయభ్రాంతులు చేసే విధంగా కూడా పోతా ఉంది. కానీ ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలు పరచలేదు. సూపర్ 6 హామీలలో కూడా ఇంతవరకు కూడా మహిళలకు వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా పెన్షన్ అనేది కూడా సమకూరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది కానీ అమలు పరచలేదు. ఉద్యోగస్తులకైనా కూడా అమలు పరుస్తున్నా అంటే ఒకే ఒక డిఐ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ ఇంతవరకు కానీ ఐఆర్ కానీ ఎక్కడ కానీ ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు. ఒక పిఆర్సీ కూడా చేస్తామంటే కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కూడా. అలాగే అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకు కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లకని కూడా ఇవ్వడం జరిగింది. 21 నెల కూడా పూర్తి అవుతూ ఉంది. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా పూర్తి అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చేసుకుని. అమలు పరచలేకపోయింది. అడిగితే అదిగో ఇదో కల్లిపల్లి మాట. మొన్న విజయవాడలో సోమవారం వచ్చేసి వాళ్ళందరూ కూడా వారు చెప్పినట్లుగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఎలా ఇచ్చేశారో అలాగా పెంచమని చెప్పి అడిగితే, మేము అనేది కూడా సాయంకాలం అయిన తర్వాత మరుసటి రోజు వచ్చి చర్చలకు పిలుస్తాము, చర్చల్లో పాల్గొనండి అని చెప్పి చర్చలు అనేది లేకుండా తెల్లవారుజామనే ఇంకా వాళ్ళ కూడా కాలకృత్యాలు కూడా తీసుకోకుండా ముందే మహిళలు కూడా నైట్ డ్రెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఆ శిబిరాలపైన పడి వాళ్ళందరినీ వారిపైన దాడులు చేయడం, లాఠీ చార్జీలు అనేది లేకుండా, మహిళలు అనేది కూడా లేకోకుండా, మహిళా పోలీసులే కాదు మగ పోలీసులు కూడా వారందరూ కూడా చేసేసి పిన్నులతో గుచ్చడం, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అర్ధరాత్రి తీసుకొని పోవడం కూడా చాలా దారుణమైనది. కనీసం అరెస్ట్ చేసి కూడా సుదీర్ఘ ప్రాంతాలకు కూడా అయిపోతే వాళ్ళందరినీ కూడా
తరలించడం, అప్పటికప్పుడే కూడా ఇవన్నీ చేయడం కూడా చాలా దారుణం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రంగుల పండుగ హోలీ వేళ మహారాష్ట్రలోని నాగ్పూర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన మనవడిపై ఒక బామ్మ మరుగుతున్న వేడి నీళ్లను కుమ్మరించింది. ఈ అమానుష ఘటనలో ఆ బాలుడు కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. బాలుడు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరాడి పోలీసులు నిందితురాలైన నానమ్మపై కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేవలం 20 నెలల్లోనే రాష్ట్రంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. శాసనసభ వేదికగా అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతుల కోసం ప్రభుత్వం క్రాప్ డైవర్షన్ విధానాన్ని అమలు చేస్తోందన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశామని వెల్లడి. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసాన్ని సందర్శించిన జగన్. వాసుపల్లి రెండో కుమారుడికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ అధినేత. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.